ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. లేపేసే వాళ్ళంతా ఇప్పుడు ఆడి దగ్గర ఉన్నారు. ఫ్రెండ్స్ ఈ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ అయితే ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలో పోయి మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే ఫస్ట్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత వీడియో అయితే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ప్లస్ మీడియా మన ఫోటోలు యాడైతే ఉంటాయో ఆడైతే ఆల్ మీద క్లిక్ చేసి గ్యాలరీలో ఉన్న ఫోటోలు మొత్తం మనం ఒకసారి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఈ ఫోటో పెడుతున్న ఫ్రెండ్స్ 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి మనం ఈ ఫోటోని అయితే కొద్దిగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా, ఇలా మన అన్ని ఫోటోలు అయితే యాడ్ చేసుకోవాలి. 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి ఈ ఫోటోని అయితే కొద్దిగా కట్ చేసుకుంటున్నా. ఈ ఫోటోని అయితే కొద్దిగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ మీడియా, ఇలా మన ఫోటోలు అయితే 1 బై 1 అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకున్నాం. మళ్ళీ బ్యాక్ పోయినా, మళ్ళీ ప్లస్ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసిన ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసినాం ఫ్రెండ్స్. మళ్ళీ కట్ చేసుకున్నా. మళ్ళీ బ్యాక్ పోయిన తర్వాత ఇక్కడైతే మనం ఫ్రంట్కి వచ్చేయాలి. ఫ్రంట్కి వచ్చేసి లిరికల్ వీడియో అయితే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. లిరికల్ వీడియో అయితే ఇట్లా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఇక్కడైతే ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ఉంటుంది. మళ్ళీ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే ఫోటోని క్లిక్ చేయాలి. ఫోటోని క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఎఫెక్ట్స్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా మనమైతే అన్ని ఫోటోలోకి ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ ఫోటోని అయితే ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా ఈ ఫోటోలు అన్నిటికీ మనమైతే ఎఫెక్ట్ అయితే అడ్జస్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే లిరికల్ ఈ వీడియో అయితే మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి వీడియోని ప్లే చేద్దాం. ప్లే చేసిన తర్వాత ఇక్కడైతే వీడియో అయితే ఎంత నీట్గా వచ్చిందో చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మన గ్యాలరీలో ఈ వీడియో అయితే సేవ్ అయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫోటోలు అయితే అడ్జస్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఫోటో 1 ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఎఫెక్ట్
ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇట్లా ఫోటోలన్నిటికీ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా మన అన్ని ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా అన్ని ఫోటోలకి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అయితే 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి ఇంకో ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఇలా మన అన్ని ఫోటోలకి అయితే యాడ్ చేసుకొని ఎఫెక్ట్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. అన్ని ఫోటోలకి అయితే ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసిన అడ్జస్ట్ చేసి దీని తర్వాత అయిపోయింది.